ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఈ యొక్క డివోషన్ను ప్రార్థనతో ప్రారంభించబడుతున్నది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క డివోషన్లో పాలు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలను మీరు సంపూర్ణముగా అనుభవించుదురుగాక. ఆమెన్. ప్రార్థన. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, స్తోత్రాలు. నీ పరిశుద్ధతలో, నీ పవిత్రతలో తండ్రి అయా గడిచిన కాలం అంతటిలో నీ కృపలో మమ్ములను భద్రపరిచి మీ ప్రేమలో మమ్ములను నిలవబెట్టిన దేవుడు ప్రభా, మా యొక్క శ్రమలలో, మా యొక్క సమస్యలలో, ప్రతి నిత్యము పోరాటాల మధ్యలో అయా మరి సాగుతున్న మా యొక్క జీవన ప్రయాణమును, యాత్రను తండ్రి మీరు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజున మా జీవితంలో మాకున్న ఒక నిరీక్షణ, మాకున్న సంతోషము, ఒక ఆదరణ నీవేనని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు, అయ్యా ఎంతమంది ప్రభా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోనమని తండ్రి నీ అత్యున్నతమైన కృపచేత మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ యొక్క శ్రేష్టమైన స్వాస్థ్యమును ప్రభు పొందుకొనుటకు, నీ రాజ్యములో వారసులగునట్లు ఈ లోకములో ఉన్న శ్రమలు, ఈ లోకములో ఉన్న దుఃఖము, ఈ లోకములో ఉన్న కన్నీరు, ఈ లోకములో ఉన్న వేదన ప్రభువా రేపు మాకు అనుగ్రహించే ఆ యొక్క నిత్య మహిమలు ఏమాత్రము ఎన్న తగినవి కావు అని ప్రభువా మేము అయా నిన్ను బట్టి సంతోషించున్నట్లు, అయా నీ సన్నిధిని నిత్యము కలిగి ఉండునట్లు, అయా మా హృదయము లోపల ఉన్న ప్రతి ఆశలను, కోరికలను, ఆలోచనలను, మా యొక్క ప్రతి హృదయ వాంఛలను, ఇష్టములంతటిని మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బిడ్డలైన వారు తండ్రి వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ రోజున నీ బిడ్డలు సంతోషించున్నట్లు అయా అత్యున్నతమైన దేవుడవు నీవు ప్రభా మా జీవితంలో, వారి జీవితంలో ఉన్నావు అని ప్రభా గొప్ప ఆదరణ చేత నింపమని ప్రార్థన చేస్తూ అయా ముందున్న సమయం అంతటినీ నీ చేతులకు అప్పగించుకుంటూ బిడ్డలను సంపూర్ణముగా నీ నామంలో దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. Thank you, Jesus. Thank you, Jesus. Praise the Lord. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవాది దేవుణ్ణి మహిమ పరుస్తూ స్తుతిద్దాం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభువా. నీవు గొప్ప దేవుడవని, నీవు నిజముగా ఆదరించే దేవుడవని తండ్రి ఏ రోజున ప్రభ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా నీ ఉన్నతమైన కృపచేత మమ్మల్ని నింపి తండ్రి నీ స్వాస్థ్యముగా, నీ బిడలముగా మార్చమని నా ప్రభు, నా రక్షణకర్త అయిన దేవా నీ బిడలను
నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమపరుస్తూ థ్యాంక్ యూ జీసస్ అంటూ ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా ప్రభుని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ. అవునయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెబుతూ అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ. నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నాలో నెరవేరని. అవును తండ్రి, కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా దివ్య కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా దివ్య కృపా. కృపా సాగరా మనోహరమైన నీ కృప చాలునయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, అయా నీ కృప నీ కాపుదల, అయా నీ ప్రేమను బట్టి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచుతున్నందుకు స్తోత్రాలు. నీ బిడలైన ప్రతి ఒక్కరిని నీ వాక్యము చేత మీరు బలపరిచి ఆదరించమని ప్రార్థన చేస్తూ ముందున్న సమయం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటూ సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఒక ప్రాముఖ్యమైన సమయంలో మరి దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము, ప్రైజ్ ద లార్డ్, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు మనందరినీ ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము, యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును అని దేవుడు వాగ్దాన రూపముగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 4వ వాక్యము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఆమెన్. మరి పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యము. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఆత్మ అయిన దేవుడు వాక్య ప్రత్యక్షత ద్వారా మనందరితో ఒక వాగ్దానముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాను బట్టి మీరు సంతోషించండి. మీ హృదయములో ఏ ఆలోచనలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ కష్టములు, ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఈ రోజున ఒకవేళ నీవు దేవుడైన యెహోవాను బట్టి నీవు సంతోషించినట్లయితే నీ హృదయములో మరి దేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో ప్రభువుని మహిమపరుస్తూ ఆయనను బట్టి నీవు సంతోషించినట్లయితే ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కాదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను ప్రేమిస్తూ ఉన్న దేవుణ్ణి బట్టి మనము సంతోషించినట్లయితే మన యొక్క హృదయములోని వాంఛలు, కోరికలు వాటన్నింటిని ప్రభు మరి తీరుస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఫిలిప్పీ 4:4 ప్రకారము సంతోషించండి, మరలా చెప్పుతున్నాను మీరు సంతోషించండి, ఆనందించండి అని తెలియచేస్తున్నాడు. ఒకవేళ కష్టములో ఉన్న, కన్నీళ్లలో ఉన్న దేవుని వాక్యమే మనల్ని ఆదరించేది అని, దేవుడే మనల్ని బలపరుస్తాడు. ఇదిగో ఈ రోజున్న నీకున్న శ్రమ ఆయన తీసివేసి ఒకవేళ దుఃఖములో ఉన్న దానిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మరి నీవు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభు తెలియచేస్తున్నాడు, సంతోషించుడి, ఆనందించుడి, మరలా తెలియచేస్తున్నాను ఆనందించుడి అని తెలియచేస్తూ యోహాను సువార్త 16లో తెలియచేస్తున్నట్లు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, ప్రభువుని ప్రార్థన చేయండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, కూర్చున్నా, లేచినా, మీరు చేస్తున్న ప్రతి పనులంతటిలో దేవుని హృదయపూర్వకంగా మీరు మరి దేవునిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు ప్రభుని కోరినట్లయితే ఇదిగో వాగ్దానము చేస్తున్న దేవుడు ఖచ్చితముగా మీ జీవితంలో సంతోషముతో నింపి మీ హృదయ వాంఛలు, మీ హృదయ కోరికలు, మీ యొక్క ప్రార్థనలన్నింటినీ దేవుడు సఫలీకృతము చేసి మీ సంతోషము పరిపూర్ణతలోనికి నడిపించడానికి చాలిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు అని తెలియచేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఆమెన్. మరి దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయములో తలపోసుకుంటూ ప్రభునందు సంతోషించి మరి మన యొక్క హృదయ వాంఛలను మనము పొందుకున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, స్తోత్రాలు అయా. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీవు వాగ్దానపూర్వకముగా మాట్లాడినందుకు స్తోత్రాలు. శ్రమలతో ఉన్న మా యొక్క జీవితాలను తండ్రి అది ప్రభువా నిన్ను బట్టి సంతోషించాలని, నీలో ఆనందించాలని అయా, మరి ఎట్లాంటి పరిస్థితి అయినా ప్రభువా మమ్మల్ని దీవించి ఆశీర్వదించే దేవుడవని ప్రభువా సంపూర్ణముగా నీ బిడ్డలైన మేము నీ మీద ఆనుకొని ఆధారపడునట్లు కృప దయచేయమని ప్రభా. బిడ్డలు ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నా, ప్రభా ఆర్థిక సమస్యలైనా, అయా మరి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రభువా బిడ్డలు ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నా, ప్రభువా బిడ్డలు ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నా, ప్రభువా బిడ్డలు ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నా, ప్రభువా ఆర్థిక సమస్యలైనా,
మీరు తీసివేయమని, మీ మహిమైశ్వర్యములో నుంచి దీవించమని, అనారోగ్య పరిస్థితులను తండ్రి నీ పరిశుద్ధ నామములో, నీ రక్తములో స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, నెమ్మది లేని, సమాధానము లేని ప్రభువా అయా మరి ఒంటరి ఆదరణ లేని బిడ్డలను ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ ఒక పరిపూర్ణమైన సంతోషముతో నింపి ఆయా బిడ్డల జీవితంలో ఒక అద్భుత కార్యము జరిగించి వారి హృదయములో ప్రతి ఆలోచనలు, కోరికలను, వాంఛలను తీర్చమని, సమస్త మహిమ ఘనత నీకు మాత్రము తెలియచేస్తూ, సర్వశక్తి కలిగిన యేసయ్య ప్రశస్తమైన నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.